ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చంద్రబాబు నాయుడు తిరుమల చేరిన వెంటనే కూడా అక్కడ ప్రస్తుతం పాటిస్తున్న పద్ధతికి ఆయన ఆగ్రహించినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ తిరుమల శ్రీవారి దర్శనానికి ఏదైతే ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో సహా వచ్చాడు. కుమారుడు మంత్రి నారా లోకేష్తో పాటు బ్రహ్మిణి, అదేవిధంగా భువనేశ్వరి వీరు మాత్రమే స్వామివారి దర్శనానికి వచ్చారు. తిరుమల పర్యటన చేరుకున్న తర్వాత భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ ఉన్న కార్యకర్తలను మీడియా వారితో కలిసి లోపలికి వెళ్ళిపోయాడు. అదే సమయంలో నారా లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఏదైతే గెస్ట్ హౌస్ చుట్టూను గెస్ట్ హౌస్కు వచ్చే దారిలో కొన్ని చోట్ల పరదాలు కట్టడంతో దాన్ని చూసి ఆసక్తికరంగా వ్యాఖ్యలు నారా లోకేష్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా పరదాల సంస్కృతి తమది కాదు, ఎందుకు పరదాలు కట్టారు, గత ప్రభుత్వ వాసనలు ఇంకా అధికారులకు పోలేదామంటూ వ్యాఖ్యానించాడు. అదే సమయంలో తాను ఫ్లైఓవర్ మీదుగా వస్తున్న నేపథ్యంలో ఫ్లైఓవర్ మీద పోలీసులు తమకు మొహం చూపించకుండా అటువైపు నిల్చున్నారు, ఎందుకు నిల్చున్నారో అర్థం కాలేదు. ఈ విషయంలో కూడా పోలీసు అధికారులు ఆలోచన చేయాలి. ఫ్లైఓవర్ మీద కూడా ఎందుకు బందోబస్తు పెట్టారో తెలియని పరిస్థితి. మొత్తం ఫ్లైఓవర్ మీద పోలీసులను పెట్టాల్సిన అవసరం ఏముందంటూ కూడా కామెంట్ చేస్తారు. అదేవిధంగా పచ్చని చెట్లను తమ పర్యటనల సందర్భంగా పచ్చని చెట్లను నరికే సంస్కృతి కూడా తమది కాదంటూ కూడా హాట్గా వ్యాఖ్యలు చేశాడు. అదే సందర్భంగా ఆయన వ్యంగ్యోక్తులు విసురుతూ గత ప్రభుత్వం యొక్క తీరు, పోలీసుల అధికారులు ఏ విధంగా అప్పట్లో పరదాలు కట్టడం, చెట్లను నరకడం, అదేవిధంగా పోలీసులను మరింతగా మితిమీరిన భద్రతగా వారిని తీసుకోవడం లాంటి చర్యలపైన వ్యంగ్యోక్తులు మీడియాతో విసిరారు. ఈ సందర్భంగా వర్షం వస్తున్నప్పటికీ ఆయన అక్కడ కార్యకర్తలతో మాట్లాడారు. మొత్తం మీద అయితే ఏదైతే చంద్రబాబు నాయుడు తన ఇష్టదైవమైన తమ కులదైవమైన వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రతిసారి రావడం రివాజు. ముఖ్యంగా ప్రమాణ స్వీకారానికి తర్వాత అంతకుముందు ఎన్నికల ముగిసే పోలింగ్ ముందు రోజు కూడా ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కుటుంబ సభ్యులతో ప్రత్యేక విమానంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు అధికారులతో పాటు అదేవిధంగా స్థానికంగా ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు కూడా స్వాగతం పలికారు. ఆ తర్వాత నేరుగా ఆయన తిరుమలలో వస్తూ తిరుపతిలోని టీడీపీ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఆగి అక్కడ కార్యకర్తలను విష్ చేశారు. ఆ తర్వాత నేరుగా తిరుమల చేరుకున్నారు. తిరుమల చేరుకున్న చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్కు స్థానికంగా ఉన్న అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొంతమంది తిరుమల పైన సెట్ చేయాలి, తిరుమల విషయంలో కొంత సెట్ చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయనతో ప్రస్తావించగా ఫస్ట్ మనం చేరాము, ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఈ సందర్భంగా తెలియజేశాడు. వర్షంలో సైతం ఆయన కార్యకర్తల వద్దకు రావడం విశేషం. మొత్తం మీద గత విజయాలకు విభిన్నంగా, గతంలో జరిగిన పాలనకు విభిన్నంగా తాను కొనసాగుతానంటూ అధికారులు కాదు ప్రజాపాలన కొనసాగుతుంది అంటూ చెప్పిన చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఈరోజు కూడా తన పర్యటనలో కొనసాగించడం చెప్పొచ్చు. ముఖ్యంగా టీడీఎల్పీ సమావేశంలో ఏదైతే పరదాలకు తాను వ్యతిరేకము, ప్రజలతో తాను కలిసిపోతాను, అదేవిధంగా సిగ్నల్స్ విషయంలో కూడా తాను ముందు సిగ్నల్స్ దగ్గర బయలుదేరినప్పుడు అంతకు ముందున్న సిగ్నల్ వద్ద ఆపివేస్తే సరిపోతుంది, మొత్తం గంటల పాటు ఏదైతే ట్రాఫిక్ను ఆపివేయకూడదంటూ ఆయన చేసిన కామెంట్స్కి అనుకూలంగానే ఈరోజు తిరుపతిలో ఆయన పర్యటన కొనసాగింది. ముఖ్యంగా ఎక్కడికి వాహనాలను అక్కడే వదిలివేసిన పరిస్థితి అయినప్పటికీ ఆయన ఫ్లైఓవర్ మీద వస్తున్న సందర్భంగా పోలీసుల బందోబస్తును చూసి నారా లోకేష్ ఆసక్తికరమైన కామెంట్స్ చేయడం విశేషం. మొత్తం మీద అయితే ఇప్పటికే ఇక్కడ తిరుమలకు సంబంధించి టీటీడీ అదనపు ఈవోగా పనిచేస్తున్న ధర్మారెడ్డి ఇప్పటికే సెలవు మీద వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే ఆయన సెలవు మీద కూడా ఒక నిబంధన పెట్టారు, రాష్ట్రాన్ని విడిచి వెళ్ళకూడదంటూ. అయితే ప్రస్తుతం జేఈఓ వీరబ్రహ్మంతో పాటు తిరుపతి జేఈఓగా ఉన్న గౌతమి రెడ్డి ఐఏఎస్ వీరిద్దరూ ఆయన పర్యటన ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు అధికారులు అనంతపురం డిఐజీతో పాటు అదేవిధంగా ఎస్పీ దగ్గరుండి ఆయన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద ఆయన పర్యటన రేపు ఉదయం స్వామివారి దర్శనానికి 7:30 గంటలకు వైకుంఠం క్యూ లైన్ ద్వారా దర్శనానికి వెళ్తారు. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుంటారు. అరగంట పాటు ఆయన ఆలయంలో ఉంటారు. తర్వాత